పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మెటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అనువాద దోషాలు ఘోరమైన తప్పిదాలకు దారితీస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా చేసిన ఓ సంతాప సందేశాన్ని మెటా తన ఆంగ్ల అనువాదంలో ఏకంగా ఆయన్నే చంపేసింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం బుధవారం ప్రముఖ నటి బి సరోజాదేవి మృతిపై అధికారికంగా కన్నడ భాషలో సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది. కానీ మెటా ఆటో ట్రాన్స్లేషన్ ఆంగ్లంలో దీన్ని ఘోరంగా అనువదించింది. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య పాస్డ్ అవే యెస్టర్డే అని అనువదించింది. దీనిపై సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లో అనువాదం వల్ల ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అధికారిక సమాచారం ఇలా వక్రీకరణకు గురవడం అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం సైతం దీనిని తీవ్రంగా ఖండించింది. దీనిపై మెటా యాజమాన్యానికి ఘాటుగా లేఖ రాసింది. ఇప్పుడే కాదు, గతంలో అనేక మార్లు మెటా తన అనువాదంలో ఘోర తప్పిదాలు చేసింది. 2022లో పాకిస్తాన్ ప్రధానమంత్రి పేరుతో ఒక మెసేజ్ ని పోస్ట్ చేస్తే ఏకంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను దొంగను చేసింది. అంతేకాదు, 2023లో అతని మరో సందేశాన్ని అనువాదం చేస్తూ మాజీ ప్రధానిగా పేర్కొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 2021లో మయన్మార్లో మరో తప్పిదం చోటు చేసుకుంది. మయన్మార్లో రోహింగ్యాలపై జరిగిన అల్లర్లకు సంబంధించి ఫేస్బుక్ అనువాద తప్పిదాలు ఘోర ప్రభావం చూపినట్టు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నివేదికలో పేర్కొంది. 2023లో ముంబై దళితులపై జరిగిన దాడిని ఒకరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే దళితులను దోషులుగా తర్జుమా చేసి భారీ చర్చకు తెరతీసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ భాషలు అయిన కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో తరచూ అనువాద దోషాలు దొర్లుతున్నాయి. దీంతో మెటా భారతీయ భాషలపై తగిన శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యాకరణం, లిపి, భావం అన్ని కోణాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. ఏఐ ఆధారిత అనువాదం పక్కాగా పనిచేయాలంటే మల్టీ లెవెల్ ఫిల్టర్ అవసరం. తక్షణ పరిశీలన లేకుండా ప్రత్యక్షంగా పోస్ట్ చేయడం భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుందని సైబర్ కమ్యూనికేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే మెటా, గూగుల్, ట్విట్టర్ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అనువాద దోషాలు పలు సందర్భాల్లో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కేంద్రం తన నోటీసుల్లో పేర్కొంది.